జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధి సాహిత్య పరిరక్షణ లక్ష్యంగా ఘనంగా సురూరే ఉర్దూ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ ఉర్దూ భాష అభ్యున్నతి కోసం విప్లవ కవులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ చేసిన సేవలు అమూల్యమైనవని గుర్తు చేశారు. వారి త్యాగాలు, సాహిత్య సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఉర్దూ భాషకు ప్రాధాన్యత ఇస్తోందని, ఉర్దూ విద్య, సాహిత్యానికి ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. మైనార్టీలకు అండగా నిలిచి సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి అందరికీ తెలుసునని ఫారూక్ షుబ్లీ వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. ఉర్దూ అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కడప నగరంలో సురూరే ఉర్దూ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ పాల్గొని ప్రజలకు ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ ఉంటారు. ఆయన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఈ ఉర్దూ మహోత్సవ కార్యక్రమం నిర్వహించిన ప్రధానంగా దీని విశిష్టత అయింది? 3 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. నంబర్ 1, ఈ రోజున మీరు చూసుకుంటే కనుక 50 సంవత్సరాలు పూర్తయ్యి సురూరే ఉర్దూ అంటే డిలైట్ఫుల్నెస్ ఆఫ్ ఉర్దూ. ఈ ఉర్దూ భాష ఎంత తీయటి భాష అనేది మనకందరికి కూడా తెలుసు. ఈ ఉర్దూ భాష అకాడమీ 1975 31 డిసెంబర్న ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా 2025 31 డిసెంబర్న 50 సంవత్సరాలు కాబోతున్న వస్తున్నాయి. కాబట్టి ఈ సురూరే ఉర్దూ మహోత్సవ్ అన్న దీన్ని తీసుకోవడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఉర్దూ భాషకు ఎవరు ఏం చేశారు అనేది ఒక్కసారి అన్ని కూడా ఒకసారి లెక్క చూసుకుంటే కనుక, అసలు నిర్వహించాలంటే కనుక మొహసినే ఉర్దూ చంద్రబాబు నాయుడు సురూరే ఉర్దూ మహోత్సవం అని చెప్పేసి నిర్వహించాలి. ఎందుకంటే ఉర్దూ భాషకి యావత్తు ప్రపంచంలో, యావత్తు భారతదేశంలో ఎవరైనా ఉర్దూ భాషకి సేవను అందించారన్నా కానీ, లేకపోతే ఎవరైనా ఉర్దూ భాషకి అంత స్థాయిలో సేవలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక అది ఒకే ఒక్క వ్యక్తి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి గల కారణాలు ఉన్నాయి. ఆయన ఏదో నాకు పదవి ఇచ్చారు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడదు. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, కానీ ఈ రోజు కూడాను మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఎవరిచ్చారనేది ముస్లిం సమాజానికి తెలియదు. ఈ రోజున యావత్తు భారతదేశంలో చూసుకుంటే కనుక కేవలం ఒకే ఒక్క ఉర్దూ యూనివర్సిటీ, నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి స్టేట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత డాక్టర్ అబ్దుల్లా ఉర్దూ యూనివర్సిటీ మరలా ఆయనే కేటాయించాడు. అదేవిధంగా స్పెషల్ డిఎస్సి ఇచ్చినటువంటి ఘనత ఆయనకే ఉంది. అదేవిధంగా ఉర్దూ భాషను 2వ అధికార భాషగా చేసినటువంటి ఘనత కూడాను ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి 393 షాదీఖానాలు, ఉర్దూ ఘర్కం షాదీఖానాలు యునైటెడ్ ఏపీలో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 393 షాదీఖానాలు, ప్రతి షాదీఖానా నిర్మాణం కూడా చేపట్టినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి అలాంటప్పుడు ఎందుకని చెప్పేసి నిర్వహించకూడదు. ఇది రెండో అంశం అండి. మూడో అంశం ఏంటంటే, ఈ రోజున 19th డిసెంబర్న 1920 సంవత్సరం మీరు చూసుకుంటే కనుక అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక దేశభక్తుడు పుట్టినటువంటి సందర్భం. కానీ అదే రోజున 19 డిసెంబర్ 1927న ఆయనకి వీరమరణం పొందినటువంటి రోజు, ఆయనకి ఉరికంబానికి ఎక్కినటువంటి రోజు. ఆయన గురించి మనం చూసుకుంటే కనుక వాళ్ళిద్దరు మిత్రులు, ఒకరి పేరు వచ్చేసి రామ్ ప్రసాద్, కానీ ఆయన యొక్క తఖల్లుస్ అంటే బిరుదు వచ్చేసి బిస్మిల్, అంటే ఆయన ఉర్దూ భాషకి కవి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక అష్ఫాకుల్లా ఖాన్ ఉర్దూ భాషలో ప్రావీణ్యం చెందినటువంటి వ్యక్తి. కానీ అష్ఫాకుల్లా ఖాన్ గురించి చరిత్ర పుటల్లో పూర్తిగా మటుమాయమైపోయింది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనకందరికి కూడాను వీర్ భగత్ సింగ్ ఎవరు అనేది మనకందరికీ తెలుసు. కానీ ఆ భగత్ సింగ్ చెప్పేటటువంటి మాటలు ఏంటంటే, నాకు ఇన్స్పిరేషన్ అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పేసి అంత స్పష్టంగా చెప్తున్నా కానీ ఈ రోజున అష్ఫాకుల్లా ఖాన్ ఎవరు అనేది ఈ రోజున సామాన్య జనాలకి తెలియదు. అష్ఫాకుల్లా ఖాన్ గారి గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు వదిలేస్తే 10 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి ఆయన చేసినటువంటి సేవ అటువంటిది. కానీ ముస్లిం సమాజం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ 1927 19 డిసెంబర్న వీళ్ళిద్దరిని కూడాను ఉరికమ్మం ఎక్కించారు. వీళ్ళిద్దరిని కలిపినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఉర్దూ భాష. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఉర్దూ భాషను ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు? ఎలాంటి ఉర్దూ భాష అభివృద్ధి చెందిందే నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి మీరు ఇది చేయండి అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదు. 11th నవంబర్ రోజున ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి కోట్ చేసుకుంటే కనుక, అంటారు మీకు మాతృభాష తెలుగు కానివ్వండి, ఉర్దూ కానివ్వండి, మాతృభాషని మర్చిపోయినటువంటి వాళ్ళు చరిత్ర పుటల్లో మీరు ఇదైపోయినట్టే అని చెప్పి కూటమి ప్రభుత్వంలో
ఉర్దూ భాషను కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా సమర్థిస్తున్నారు? ప్రతిపక్షాల పని అదే కదండి. ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటి? మీరు మంచి చేసినా చెడని చెప్పడమే వాళ్ళ యొక్క బాధ్యత. అది వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ వాస్తవాలు ఏంటనేది ఐఎమ్ గివింగ్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ పరంగా మీరు ఇస్తున్నాం. ఉర్దూ 2వ అధికార భాష చేసింది ఎవరు? మన అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చింది ఎవరు? డాక్టర్ అబ్దుల్లా ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడాను చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం. మీరు ఎన్నైనా చెప్పుకోండి, వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ పని దానికి ఎడ్డం అంటే తెడ్డం అని చెప్పడమే వారి యొక్క పని. వారి పని వాళ్ళు సవ్యంగా చేస్తున్నారు, చేయనివ్వండి. నాకు తెలిసి వాళ్ళు వారి పని సరిగ్గా సవ్యంగా కూడా చేయట్లేదని చెప్పేసి నేను భావిస్తాను. ఉర్దూ భాష అభివృద్ధి కోసము, అదేవిధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి అయితే మాషాల్లా మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆయన వాళ్ళైతే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి మనకందరికి కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ భాషకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇవాళ ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ సురూరే మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, శ్రేష్ఠ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.